చిన్న బాలుడుగా ఇవన్నీ కూడా స్వామి మన ఇది కాదు, స్వామి యొక్క ప్రణాళిక ప్రకారం అన్నీ జరుగుతాయన్నమాట. అది సరే. గురు చరిత్రలో ఈరోజు గురు చరిత్రకి వెళ్ళిపోదాం. దానికి ముందు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎక్కడ జన్మించారు? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏమి వినిపిలా? పిఠాపురంలో. ఈ పీఠికాపురం పేరు ఇంకొక పేరుంది. ఏంటది? స్వర్ణ పీఠికాపురం. మనం చూసే భౌతికంగా ఈ యొక్క పిఠాపురం కాదండి, స్వర్ణ పీఠికాపురం అంటండి. ఇది ఎవరికి దర్శనాలు ఇస్తుంది? ఈ పీఠికాపురం అంటే సిద్ధులకి, మహాత్ములకి, వాళ్ళకి మాత్రమే ఆ యొక్క స్వర్ణ పీఠికాపురం దర్శనం ఇస్తుందంటండి. అంటే మనం కూడా అంత స్థితికి వెళ్ళిపోవాలండి. పైకి చూసే పీఠికాపురం కాదు, ఈ క్షేత్రం కాశీకి సమానమైన క్షేత్రం అండి. కాశీతో సమానం. చూడండి, కావాలని మీరు గమనించుకోండి. కాశీలో ఆ యొక్క వీధులన్నీ ఎలా ఉంటాయి? చాలా ఇరుకులుగా, చాలా సందులుగా ఉంటాయి కదా. కానీ పీఠికాపురంలో కూడా చాలా అట్లాగే ఉంటుందండి. మీరు అంటే ప్రతిదీ మనం దాన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. ఏదైనా ఒక ఊరికి వెళ్తే నిజంగా ఆ క్షేత్రంతో సమానంగా పోల్చారు కదా, అది ఎట్లా సంభవం అని మనం ఆలోచిస్తే మనకు అవన్నీ జవాబులు దొరికిపోతాయన్నమాట. అలా శ్రీపాద స్వామి ఆ యొక్క చిన్న బిడ్డ నెరల బాలడప్పుడే ఎన్నో లీలలండి. ఆ చరితామృతంలో అద్భుతమైన లీలలమ్మ. ఒక్కొక్క చదువుతూ ఉంటే స్వామి ఇన్ని లీలలు చేశారు అని ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇప్పుడు ఇందాక వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు అన్నారు. నాకు అసలు ఆ పదం నచ్చనే లేదనమాట. వాళ్ళు ఏడ్చారా? ఆనంద బాష్పాలు వచ్చాయండి. ఏడుపుకి ఆనంద బాష్పాలకి చాలా తేడా ఉంది. ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మన కళ్ళ నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. గమనించండి. మనం ఏడిస్తే ఆ యొక్క కళ్ళ నీళ్ళు ఎలా ఉంటాయి? చాలా వేడిగా ఉంటాయి. కాబట్టి అందరూ ఆనంద బాష్పాలతో ఆనందం పొందారన్నమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారే ఆయన పిలిపించుకున్నారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా. ఈ ప్రోగ్రాం కూడా మంది కాదు, స్వామి యొక్క ప్రణాళికతో మాత్రమే ఇవన్నీ జరిగిందండి. నేను అనుకుంటా, నేను చెప్పేస్తానా? చాలా అలాగే శ్రీనివాస్ సార్ చెప్పేస్తారా? ఇవన్నీ ఏర్పాట్లు చేసేస్తారా? అన్నిటికంటే ముందు ఒకడున్నాడు, ఆయనే మన దత్తాత్రేయ స్వామి వారు. శ్రీపాద స్వామి ఆడుకుంటున్నాడండి. లీలలు చెప్పుకుంటున్నాం కదా, ఆడుకుంటున్నాడు అనమాట. గురు చరిత్రని ఎంత అత్యంత అద్భుతంగా మనం అందరం ప్రతి గురువారం చేసుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా చాలాసార్లు ఇదివరకే కూడా చెప్పుకున్నారు కదా. ఒక్కొక్కరు ఆ లీలలు చెప్పమంటే ఎన్నో అత్యంత అద్భుతమైన లీలలు చెప్తున్నామే, కానీ మనం ఎవరు గురువు దగ్గర ఎలా అనుగ్రహం పొందాలి అన్న విషయం మాత్రం మనం తెలియకుండా మనం ఏదో చదివేస్తున్నాం అన్నమాట. ఇందాక ఎవరో చెప్తుంటే విన్నాను, తల్లిదండ్రులు చనిపోతే కూడా బాధపడకూడదేమో, గురువు యొక్క లేకుంటే ఆ బాధ వర్ణాతీతము అని ఒక భక్తురాలు ఇక్కడ పంచుకుంది కదా. అంటే గురువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందండి గురు చరిత్ర. ఎట్లా ఉండాలి అంటే ఆ గురు చరిత్రలో లీలలు మన గురువే స్వామి శ్రీపాద స్వామి అయినట్లు, అలాగే నృసింహస్వామి సరస్వతి మన గురువే, ఆయన లీలలు చెప్తున్నట్లు మనం భావన చేసుకొని ఆ గురు చరిత్ర మనం అత్యంత అద్భుతంగా చదివితే మనకు అన్నీ ఇందాక చెప్పి ఎంతమంది అనుభవాలంటే నేనేం చెప్పాలో నా మాటలు రాలేదని. గురువు అనుగ్రహం పొందితే అంత ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు వచ్చాయా? గురువు అంతా వాళ్ళకి అత్యంత అద్భుతంగా స్వప్న దర్శనాలు ఇచ్చారా? చాలా అద్భుతం అండి. అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు, నాన్న మాట్లాడద్దండి, శబ్దం చేయకుండా ఉండండి ప్లీజ్. గురువు అనుగ్రహం పొందాలంటే, గురుకృప పొందాలంటే, అది అందులోనూ దత్తభక్తి కలగాలంటే ఈ జన్మది కాదండి, జన్మల నుంచి ఆ యొక్క గురుకృప కావాలి. ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం కావాలంటే లక్షల జన్మలు కాదు, కోట్ల జన్మలు కావాల్సిందేనండి మనకి గురువు అనుగ్రహం కావాలంటే. అది ఏదే రోజులు కాదు, ఒక్కొక్కరికి వస్తుంది. ఒక్క రోజులోనే గురువు అనుగ్రహం కలుగుతుంది. కొంతమందికి ఎంత చదివినా కలగదు. ఎందుకంటే ఆ గురువు చెప్పిన మాటలు మనం వినకపోబట్టి. గురు చరిత్ర ఏం చెప్పింది మనకి? గురువు అంటే ఆ గురువు ఎలా చెప్తే ఆ శిష్యుడు ఎట్లా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆ లీల
గురుచరిత్ర మొత్తం ఒకసారి టచ్ చేసుకుంటూ పోతాను మీకు. గురుచరిత్రలో వేద ధర్ముడు యొక్క లీల నాకు చాలా చాలా ఇష్టం అండి. 2వ అధ్యాయమే కదా, వేద ధర్ముడు దీపకుడు కథ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క అధ్యాయంలోనూ గురువుకి ఇంత అంటే ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ శిష్యుడు బాగా నలిగిపోయి ఉండాలండి. మనం అనుకుంటాం, ఇందాక మా మారం సార్ అన్నారు, మా నిర్మలం పొగుడుతున్నాను అని అనుకుంటారు, నేను ఎన్ని తిడతానో నాకే తెలియదు అన్నారు. ఇది నిజమండి. అంటే అందరిని నేను గురువులా తీసుకున్నాను. మా మహాత్ములు ఎంతోమందిని వెళ్ళి కలుసుకున్నాను, అందరినీ ఆ యొక్క గురువులుగా నేను తీసుకున్నాను. ఆయన నన్ను ఒకసారి చాలా కఠినమైన మాటలు కూడా మాట్లాడతారు. అప్పుడు ఆయన అన్నారు, ఒకసారి నువ్వు ఇందులో కూడా గెలిచావు అన్నారు నాకు ఒకసారి ఫోన్ చేసి. అప్పుడు ఏం గెలిచానండి అని అడిగాను. ఆయన ఒక మాట ఏదో టాపిక్ ఏదో మాట్లాడుతూ స్వామి గురించి మాట్లాడుతూ చాలా అనకూడని మాట ఒకసారి అన్నారు. కానీ నాకు అసలు ఏమీ బాధ కలగలేదు. అది కూడా మీతో పంచుకుంటున్నాను. బాత్రూంలో వాళ్ళు తినమంటే తింటావా అని అన్నారు నన్ను కదా నాన్న. అంటే నాకు అసలు బాధే లేదు. ఇంకెవరైనా ఏడుస్తారు, మళ్ళీ మాట్లాడతారు అట్లా నన్ను అట్లా అన్నారని. ఒక మహాత్ములు ఏదన్నా మనల్ని అన్నారంటే వాళ్ళ దగ్గర మనకి ఎంత అనుగ్రహం ఉంది. మనకు పొగిడే వాళ్ళు కాదు కావాల్సింది. ఇందాక మా నిర్మలమ్మ అంత గొప్పది ఇంత గొప్పది అని చాలామంది చెప్పారు. అది నాకు ఇది కాదు, నాకు సంబంధించింది కాదు. అది అంతా స్వామి ఆయన భక్త కీర్తి వివర్ధనుడు. ఆయన భక్తుల్ని ఆయన కీర్తిని ఆయన విస్తరింప చేయాలని చూస్తారు. కాబట్టి మీరందరి ద్వారా నేను అలా పొగిడించుకోబడ్డాను. దానికి కూడా ఎన్నో జన్మల అదృష్టం రావాలి. అందరూ తిట్టించుకోబడతారు కదా. అలా మీ అందరితో అనుగ్రహం పొందానంటే అది కూడా కేవలం దత్త మహిమేనండి, నాది కాదండి. ఇంకా వేద ధర్ముడి కథలోకి వచ్చేద్దాం. ఇందాక సార్ అన్నారు ఎక్కడో వెళ్తుంది ఎక్కడికో వచ్చేస్తుందని. అది నిజం. అది కూడా నాకు స్వామి ఇచ్చిన అదృష్టమే. నాకు ఎప్పుడు మైకు ఇలా చేతిలోకి తీసుకునే అలవాటు అయిపోయింది. సరే అంటే కొంచెం దగ్గరగా చెప్తే వినిపిస్తుందని నాకు అలవాటు అయింది. ఇదివరకు గురువులండి శిష్యుల్ని శిక్షణ ఇచ్చి శిక్షించకుండా వాళ్ళని సమాజంలోకి పంపించేవాళ్ళండి. గురువు శిక్షణ ఇస్తారు, మనం అనుకుంటాం శిక్ష అనుకుంటాం, కాదు, శిక్షణ ఇచ్చి వాళ్ళని పంపిస్తే అత్యంత అద్భుతమైన వ్యక్తులుగా వాళ్ళు తయారవుతారండి. అలాగే వేద ధర్ముడు ఆయనకు ఎటువంటి కర్మలో లేవు, కానీ కూడా ఆ శిష్యుడికి ఎంత అత్యంత అద్భుతమైన వాడో తెలియచెప్పడం కోసం ఆయన ఒక చిన్న అక్కడ ఒక నాటకాన్ని ప్రదర్శించాడేమో అనుకోవచ్చు. గురుచరిత్రలో వేద ధర్ముడు అని ఆయన ఎంతోమందిని ఉద్ధరించి ఆయన అందరికి చెప్పాను కదా బయటికి పంపించేవారు. అయితే కొంతమంది శిష్యుల్ని పరీక్షిస్తారండి కదా. శిష్యుల్ని పరీక్ష, వీడు నా మాట వింటాడా వినడా అని గురువు అక్కడ చిన్న నాటకాన్ని ఇక్కడ చేస్తారు. ఎట్లా అందరినీ పిలిచారు. పిలిచి నాకు అంటే 21 సంవత్సరాలు కాశీలో ఉండి నాతో సేవ చేయడానికి ఎవరైనా వస్తారా? ఎందుకంటే నేను చాలా జన్మలో నుంచి తెచ్చుకున్న కర్మని ధ్యానంతో అనుభవింపు చేసుకున్నాను. కొంత పోయింది, కానీ ఇంకా కొంత ప్రత్యక్షంగా అనుభవిస్తే కానీ ఆ యొక్క కర్మఫలం పోదు. కాబట్టి నాతో సేవ చేయడానికి ఎవరైనా మీరు వస్తారా అని అడిగారు. అక్కడ అందరూ భయం, గురుసేవకు పిలిస్తే ఎవరికైనా భయం కదా, ఏం తప్పు చేస్తే అమ్మో ఏమనుకుంటారు ఎట్లా అని వాళ్ళందరూ భయపడ్డారు. అయితే ఇక్కడ శిష్యుల్లో 3 ఉంటారండి. ఎవరెవరు వాళ్ళు అంటే ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 ఉంటారు. అంటే గురువు చెప్తే కూడా చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ గురువు చెప్పినప్పుడే చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంకొంతమంది గురువు చెప్పకముందే చేసేవాళ్ళు ఉత్తమ శిష్యులండి. మనందరూ ఎలా ఉండాలి? మనం అందరం ఉత్తమ శిష్యులాగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఉత్తమ అంటే గురువుకు ఏం కావాలనో తన అవసరాలు ఏంటో ముందుగా తెలుసుకొని గురుసేవతో ధరించాలండి. కాబట్టి ఒక ఉత్తమ శిష్యుడు దీపకుడు అనే అతను ముందుకొచ్చాడు. గురుదేవా, మీరు పిలుస్తున్నారు కదా, కానీ నేను మీతో వస్తాను. కానీ మీరు ఎందుకు అంత దూరం వెళ్ళి ఆ కర్మని ఏదో అనుభవించాలి, అది కూడా కాశీకి వెళ్ళి అదేదో నాకు ఇచ్చేస్తే నేను అనుభవిస్తాను. చూసా శిష్యుడు అంటే అలా ఉండాలి. అప్పుడు వెంటనే లేదు ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాలి,
కాబట్టి మీరు ఎవరైనా సరే నాతో సేవ చేయడానికి కాశీకి రావాలి. అది కూడా 6 నెలల్లో 3 నెలల్లో కాదండి, 21 సంవత్సరాలు రావాలి. అంటే అక్కడ నా కర్మని ధ్వంసం చేసుకోవాలనుకుంటున్నాను అని గురువు అడుగుతారు. సరే నేను వస్తాను గురుదేవా అని దీపకుడు వేదధర్ముడు ఇద్దరు వెళ్ళారు. ఇంకా వెళ్ళారు కాశీలో, మీ అందరికి తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకుంటున్నాం. అక్కడ కాశీలో వెళ్ళారు, స్వామిని చూశారు, కాశీ విశాలాక్షి అందరినీ చూశారు. ఒకరోజు ఇంకా వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ కర్మని ధ్వంసం చేసుకొని ఇది వాళ్ళకు ఉంటుందండి శక్తి. ఇప్పుడు మనం ఏమైనా చిన్న సాధనతోనే నాకు ఈ వస్త్రం రావాలి అనుకున్నాను, ఎలా వచ్చింది? మరి అలాంటి మహాత్ములకి పిలిస్తే ఇట్లా రాదా ఏదైనా కదా? కొంచెం గోలగోలగా ఉందన్న, కొంచెం సరే. క్షేత్రాలన్నీ చూసుకొని ఒకచోట మణికర్ణిక ఘట్టం దగ్గర చక్కగా కుటీరాన్ని ఏర్పరచుకొని ఈ గురు శిష్యులు ఇద్దరు ఉంటున్నారనమాట అక్కడ. ఇంకా ఎప్పుడైతే వేదధర్ముడు ఆ కర్మని అనువింప చేసుకోవాలనుకున్నాడో ఆయనకు గలత్కుష్ఠ రోగము, కుంటితనము, గుడ్డితనము మొత్తం వచ్చేసాయన్నమాట. అప్పటికప్పుడు వాళ్ళు అట్లా కర్మని అలా చేసుకోగలుగుతాం, దాన్ని ధ్వంసం చేసుకోగల శక్తి వాళ్ళకు ఉందన్నమాట. ఇంకా మనం సేవ చేయాలి కదా, బాగున్న వాళ్ళకు సేవ చేయడం వేరు, కానీ రోగం ఉన్న వాళ్ళకు సేవ చేయడం మామూలు విషయం కాదు. ఇంకా వాళ్ళకంటే కూడా వీళ్ళే ఇంకా బక్క చిక్కిపోతారు. కానీ చూడండి, హాస్పిటల్ ఎవరైనా పాపం బాగలేని వాళ్ళు ఉంటే ముందు వాళ్ళకంటే కూడా వీళ్ళే ఎక్కువ బాధపడిపోతారు. అంటే వాళ్ళకి అంత సేవ చేసి వీళ్ళు కూడా అలా అయిపోతారనమాట. అంటే ఆ సేవలో అంత అత్యంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట. కష్టమే కదా, కష్టమే, కానీ ఎక్కువ ఫలితాన్ని కూడా పొందుతారు. ఇంకా గురువు ఎలాంటి అంటే తన పరీక్ష ఎలా పెట్టాడంటే, పాపం రోజు ఆ దీపకుడు బయటికి వెళ్తాడు, అంటే భిక్ష వాళ్ళు వంట చేసుకోవడం ఉండదు, అన్ని చోట్లకి వెళ్ళి ఏదో కొంచెం భిక్ష తీసుకొని గురువుకి పెట్టడం, ఆ గురువుకు తినిపించడం, ఆ యొక్క ఇదంతా ఉమ్ము అంతా తుడవటం, ఆ చీమ అంటే కుష్ఠరోగం చీమ అంతా వస్తుంది కదా, ఆ చీమనంతా తుడవటం, ఇలా ఎంత సేవ చేస్తూ ఉంటాడంటే అంత సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడు గురువు పొగడాలి కదా, అయినా గురువు ఏం పొగడకుండా, రై చూడు నా మీద ఈగలంతా ఇట్లా కుడతా ఉంటే చూడవా, ఏంటి అసలు నువ్వు ఒక శిష్యుడివా, పో నీకు ఇష్టం లేకుంటే అని ప్రతిసారి పాపం తిడుతూనే ఉంటాడనమాట. కానీ ఎక్కడ కానీ కొంచెం కూడా బాధపడనిట్లు ఎక్కడా లేదండి. అలాగే గురువుగారు అలాగే తప్పకుండా నవ్వుతూ, అది కూడా ఏదో కోపంతో కాదు, నవ్వుతూ గురుసేవ చేయడం అత్యంత అద్భుతం అండి. మళ్ళీ రోజు తను ఎలా అంటే ఆ శిష్యుడు ఎలా ఉన్నాడు, ఒక్కరోజు కూడా గుడికి వెళ్ళకుండా, మనకి ఇందాక పిఠాపురంలో ఈ కార్యక్రమం అనుకుంటే అందరూ పొద్దున్న తొందరగా వెళ్ళొచ్చేయాలి, మళ్ళీ సాయంకాలం అయితే కుదరదు, దర్శనాన్ని కూడా కుదరదు, అన్ని తొందరగా మన పనులన్నీ ముగించుకొని మనం ఇక్కడికి వచ్చేసాం కదా. కానీ ఆ రోజులు దీపకుడు కూడా ఎక్కడ కానీ మళ్ళీ ఆ క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాలి, ఆ నదులు వెళ్ళి స్నానం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, గురువును కొంచెంసేపు ఉండయ్యా నేను వెళ్ళొచ్చేస్తా, అవి ఏమీ చెప్పలేదు. గురువు సేవయే తనకన్నీ అక్కడే, ఇంకా ఏమీ లేదు అనుకున్నాడు. అత్యంత అద్భుతంగా గురుసేవ చేసుకుంటూనే ఉన్నాడనమాట. వాళ్ళిద్దరి సేవ వర్ణాతీతం అనమాట. అంటే గురువు అక్కడ కోప్పడ్డం, ఈ శిష్యుడేమో ఆనందం పొందుతూ, ఎక్కడ బాధపడలా, ఆనందం పొందుతూ సేవ చేయడం చేసుకున్నాడండి అక్కడ. ఇంకెలా జరుగుతూ ఉంది. ఇంకా కాశీ అక్కడ విశ్వేశ్వరుడికి ఆయనకు తెలిసిపోయింది. అప్పుడు ఆయన వీళ్ళిద్దరూ ఇట్లా ఉంటే అందరికీ తెలిసిపోతుంది కదా, మరి వచ్చారు. వచ్చిన తర్వాత అడిగారు, శివుడే, సాక్షాత్తు శివుడే అక్కడికి వచ్చి అన్నారు, ఎంత అద్భుతంగా గురుసేవ చేస్తున్నావు, చాలా అద్భుతంగా చేస్తున్నావు, నీకేం వరం కావాలో కోరుకో అని భగవంతుడే వచ్చి అడిగాడండి. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా ఆయన మనిషి రూపంలో ఉన్నాడు, సాక్షాత్ భగవంతుడు నాకు దర్శనం ఇచ్చాడు, అబ్బా ఏం వద్దులే అని గురువుని వదిలేసి భగవంతుడికి వెళ్ళిపోయి ఉంటాం కదా. నేనే తప్పని చేస్తానేమో, కానీ దీపకుడు అలా చేయలేదు. అక్కడ నాకొద్దు, ఏది నాకొద్దు, నాకు గురువు ఉన్నాడు చాలు, ఇంకేమి వద్దు అని ఎంత బలవంతం చేసినా తీసుకోలేదండి. నాకేం వద్దు, నీకేం వరం కావాలో కోరుకో, నాకేం వద్దు. సరే, ఇంకా ఈ శివయ్య వెళ్ళిపోయి విష్ణుమూర్తి చెప్పాడు, ఇలా అక్కడ పలాని అక్కడ వాళ్ళు కుటీరం వేసుకొని ఆ యొక్క శిష్యుడు ఎంత కష్టపడుతున్నాడో ఆ గురువు కోసం, అంత సేవ చేసుకుంటున్నాడు అని భగవంతుళ్ళే మాట్లాడుకుంటున్నారండి అక్కడ. ఇంకా సరే పద నేను వస్తాననేసి ఆ విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చాడు. అడుగుతున్నాడు, అయ్యా దీపక ఎంత అద్భుతం, చాలా బాగా గురుసేవ చేస్తున్నావు,
కాబట్టి నేను అందుకు మెచ్చి నీ దగ్గరకు వచ్చాను. నీకు చెప్పు, ఏం కావాలో, ఏం వరం కావాలనో కోరుకో అన్నాడు. అప్పుడు కూడా నాకొద్దు, నాకేం వద్దు. ఎందుకు నన్నే వచ్చి అడుగుతున్నారు మీరు వచ్చి? నేను ఎప్పుడు మిమ్మల్ని పిలవలేదు కదా, మిమ్మల్ని ఎప్పుడో నేను పిలిచింటే మీరు రావాలి, నేను ఎప్పుడు పిలవలేదే, మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. భగవంతుడు వస్తే మీరు ఎందుకు వచ్చారు? నేనేదో హాయిగా సేవ చేసుకుంటున్నాను కదా అన్నారు. అరే పిచ్చోడా, నువ్వు ఎప్పుడైతే గురు సేవ చేస్తున్నావో మాకు సేవ చేసినట్లే. అంటే భగవంతుడు విడిగా చేయక్కర్లేదు, గురువుకు సేవ చేస్తే సాక్షాత్తు భగవంతుడు చేసినట్లే అని చెప్పారండి అక్కడ. అవన్నీ నాకు తెలియదయ్యా, నాకేం తెలియదు, కాబట్టి నాకేమేం వద్దు. ఎప్పటి నుంచో మీ దర్శనం కావాలని తప్పిస్తున్నారే, వాళ్ళకెళ్ళి మీరు కనిపించండి, నాకేమీ వద్దు అన్నారు. సరే, ఇంకా అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు అంటే అడుగుతూ ఉంటే ఆ దీపకుడికి ఒక అత్యంత అద్భుతమైన విషయం గుర్తొచ్చింది. ఏమి విషయం అంటే, మీరు అంతగా అడుగుతున్నారు కదా, అయితే ఒక మాట అడుగుతాను అన్నారు. సరే అడుగు అంటే, నాకు ఇంకా గురు అనుగ్రహం, గురువుకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి అన్నారండి. అది చాలు కదండి. ఇంకా అది మనం ఏమడిగింటాం? అట్లా వచ్చి అడిగితే ఇక్కడ ఎంతమంది నాకు ఆ గురువు అనుగ్రహమే కావాలి అని అడిగింటారు? ఒక్కసారి చేతులు ఎత్తండి. నిజంగా ఆర్ట్ఫుల్గా చెప్పాలి, 100% అంటే అబద్ధం చెప్పకూడదు. 100% అండి. ఒక్కరు కూడా మనం ఉండవండి, నిజంగా ఉండం, నేను కూడా లేదు. ఎవరు అంటే అది మనం ఏదో చెప్పేసుకుంటే ఆవేశంలో చెయ్యెత్తేస్తాం. గురువు అనుగ్రహం ఇంకా కావాలి అని ప్రాపంచ విషయాల మీద వదిలేసి అడిగేవాళ్ళు నిజంగా ఉంటారేమో. అది లక్షల్లో ఒకరేమో, కోట్లల్లో ఒకరేమో అనుకుంటారు. అలాంటి వాళ్ళలో దీపకుడు అత్యంత అద్భుతంగా అడిగాడు. కాబట్టి మనమందరం గురుచరి చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏమడగాలి మనం కూడా? ఈ ప్రపంచ విషయాలు రోజు ఉండేటివే కదా, అది మళ్ళీ వస్తాయి పోతాయి, ఇంకొకటి కొత్తది వస్తుంది పోతుంది కదా. మన గురువు అనుగ్రహం కదా కావాలి అనుకుంటే తప్పకుండా మనకి గురువు అనుగ్రహం తప్పకుండా వస్తుందండి. అయితే దీపకుడు మాట్లాడితే చాలా ఆనందించి, చాలా మంచి విషయాన్ని నువ్వు అడిగావు అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోతారు. అప్పుడు లోపలికి వెళ్తాడు, గురువుగారితో చెప్దాం ఈ విషయం అనేటప్పటికీ ఆయనకి తెలియదేముంది, సర్వము తెలుసు ఆ వేద ధర్ముడికి కూడా. అప్పుడు చెప్తాడనమాట, బా నువ్వు చాలా అత్యంత అద్భుతం, చాలా గెలిసావు గురుసేవలో నువ్వు, కాబట్టి నువ్వు తరించు. ఇక్కడ ఈ కాశీ క్షేత్రంలో నువ్వు ఇంత సేవ చేసుకున్నావు, కనీసం నీ పేరు ఎవరైనా ఈ మణికర్ణిక ఘట్టంలోనే కాదు, కాశీలో కూడా ఆ యొక్క దీపకుడు అనే పేరు తలిస్తే కూడా చాలు, వాళ్ళ కర్మలన్నీ కూడా ధ్వంసం అయిపోతాయని గురువు దగ్గర అనుగ్రహం పొందిన దీపకుడు యొక్క ఆ లీల అత్యంత అద్భుతం అండి. దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలి? గురువు అనుగ్రహం ఎంత కష్టమైంది, అంత సులభం కాదు, చాలా కష్టం అండి. గురు పరీక్ష అంటే మనం ఏదో చిన్నది ఏదో మామూలు పరీక్ష అనుకుంటారు. ఆ గురు పరీక్షే దత్త పరీక్ష అండి. ఇక్కడ ఇంతమందిలో చాలామందిలో రావడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటారు కదా, టికెట్లు కావచ్చు, డబ్బులకు కావచ్చు, ఎన్ని ఆఫీస్ సెలవు దొరకకుండా కావచ్చు, ఎన్నో చాలా దొరికాయి, మనకు కష్టమై ఉంటాయి. కానీ గురువు పరీక్షకు నెగ్గి మనమందరం ఈరోజు ఈ వేదిక దగ్గరికి వచ్చామండి. నిజంగా ఇది కదా మనకు కావాల్సిన జీవితం. కాబట్టి అత్యంత అద్భుతం ఆ లీల. మనమందరం కూడా గురు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని ఆ గురువు కోసమే జపించాలి, తపించాలి. ఎట్లా అంటే ఏడవాలి, కన్నీళ్ళతో ఆర్తితో ప్రార్థన చేయాలి. నామధారకుడు మొట్టమొదటి అధ్యాయంలోనే స్వామి ఆ భగవంతుడి కోసం ఎలా తప్పించాడు చెప్పండి. స్వామి, గంధర్వంలో ఎంతోమంది వచ్చి నీ కోరికల కోసం ఇక్కడ వచ్చి ఎంతోమంది నీ అనుగ్రహం పొందుతున్నారు, మరి నాకెందుకు అయ్యా నీ దర్శనం కలగటం లేదు అన్నాడు. ఆయన నామధారకుడు ఏమీ నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు. ఏమడిగాడు? నీ అనుగ్రహం కోసం నేను తప్పిస్తూ ఉంటే నీ అనుగ్రహం ఎందుకయ్యా కలగలేదు అని ఆర్తితో ప్రార్థించాడు. అప్పుడు ఆయనకు నిద్దట్లో కూడా, అంటే ఎట్లా మనం ఆర్తితో ప్రార్థించేసి ఇక్కడ ఆర్తితో ప్రార్థించేసి బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంకొక అమ్మ కనిపిస్తే వేరే ప్రపంచ విషయం మాట్లాడితే అది ఆర్తి కాదు. మనం నిద్దట్లో కూడా, ఇందాక చెప్పింది ఒక ఆమె, నాకు శ్వాసలో నిద్రపోతూ ఉన్నా సరే, లేదంటే లేచినా సరే, పొద్దునైనా సరే, రాత్రి అయినా సరే, ఎప్పుడు ఎనీ టైం సిద్ధమంగళ స్తోత్రమే నా శ్వాస, నా ధ్యాస అని ఎంతోమంది అనుభవాల్లో చెప్పుకున్నారు. మనకు కూడా భగవంతుని భక్తి అట్లా ఉండాలండి.
ఇప్పుడు నిరంతరం ఒక్క పూట ఈరోజు చేసేసా 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం, ఇంకా అవసరం లేదులే రేపు కదా అని అనుకోకూడదండి. ప్రతిరోజు ఒక నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ మనకది. చెప్పి 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 స్వామివారి గురించి ఇప్పుడు గొంతుకు 5 నిమిషాలకు ఒకసారి నీళ్ళు తడుపుకునే పరిస్థితికి వచ్చిందండి. అంటే స్వామి మీద నాకు అత్యంత శ్రద్ధతో భక్తితో నా సాధన నేను చేసుకున్నానమ్మా. గురుచేత్ర పట్టుకున్నాను, గురు అనుగ్రహాన్ని నిజంగా సాధించుకున్నాను. ఈరోజు మీ అందరి హృదయాల్లో మా నిర్మలమ్మ అనిపించుకుంటున్నానంటే ఊరికా ఏది రాదు, అంతే కదా. ఊరికే ఏదైనా వస్తుందా? సాధనతోనే సాధ్యమవుతుందండి ఏదైనా సరే. మీలో కూడా చాలామంది, అందరూ చాలా సాధన పరులు ఎంతమంది ఉన్నారు కదా. ఆ సాధన లేకుండా దత్తభక్తులు అవ్వలేమండి. అన్ని భక్తులకి ఈజీగా మనం వెళ్ళొచ్చు, కానీ దత్తభక్తులకి రావాలంటే ఆయన పరీక్షలకు నెగ్గి, ఆయన కష్టాలు పెడితే ఓర్చుకొని ఏడ్చుకొని, స్వామి నాకు నువ్వే కావాలి దత్తా దత్తా అని చెప్పి మనం ఎట్లా దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తని కొలవరా, దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలవరా, నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వెదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వెదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. దత్తా దత్తని పిలువరా, ఓ దత్తాత్రేయ ఎవరు పుత్రుడు? అనసూయత్రుల నోముల ఫలితము అవని జనులకు అందిన భాగ్యము. అనసూయత్రుల నోముల ఫలితము అవని జనులకు అందిన భాగ్యము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కటైన చందము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కటైన చందము. ముగ్గురు మూర్తులు ముచ్చటైన రూపము, ముగ్గురు మూర్తులు ముచ్చటైన రూపము. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలువరా, దత్తా దత్తని కొలువరా, శ్రీ గురు దత్తుని కొలువరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వెదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. ఆది గురువుగా ధరణిన వెలిసాడు, ఆది గురువుగా ధరణిన వెలిసాడు. ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు, ఆత్మస్వరూపుడై అంతటా వెలిగాడు. వేదములను ఉద్ధరించి ధర్మమునే నిలిపాడు, వేదములను ఉద్ధరించి ధర్మమునే నిలిపాడు. పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు, పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు, పిలిచిన పలికేటి శ్రీదత్త దేవుడు. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలవరా, దత్తా దత్తని కొలవరా, శ్రీ గురు దత్తుని కొలవరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, వేదలను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. మాతయే చెంతను ఉండగా, అనగా మాతయే చెంతను ఉండగా. అదత్త దర్శనం కన్నులా పండుగ, అదత్త దర్శనం కన్నులా పండుగ. చిరునవ్వుతో స్వామి మన వంక చూడగా, చిరునవ్వుతో స్వామి
మన వంక చూడగా ఆనంద బాష్పాలు కన్నులా నిండుగా, ఆనంద బాష్పాలు కన్నులా నిండుగా. ఒక్కసారి దత్తాని నోరారా పిలువురా, ఒక్కసారి దత్తాని నోరారా పిలువురా. కోటి జన్మ దుష్కర్మలు అంతరించిపోవునురా, కోటి జన్మల దుష్కర్మలు అంతరించిపోవునురా. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలవరా. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలవరా. దత్తా దత్తని పిలువరా, శ్రీ గురు దత్తుని కొలవరా. నమ్మి కొలిచిన వారి అండగా ఉండి వేదనను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. వేదనను తీర్చేస్తాడురా, వేదనను తీర్చేస్తాడురా, మన కథలను మార్చేస్తాడురా. ఇష్టమైన పాట. తులసీ దళాలతో తులతో చూదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్యా, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. తులసీ దళాలతో తులతో చూదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్యా, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే యశోదమ్మ నేను కాదురా కన్నయ్యా, అంత మమత నాకు ఇవ్వరా కన్నయ్యా. శ్రద్ధ మనము ఒక గోదాదేవిని చూసి నేర్చుకోవాలి. శ్రద్ధ ఏం చేసింది ఆ తల్లి? తన పూలమాల అల్లి, మనమైతే ఆ పువ్వు కింద పడితే తీసుకెళ్ళి భగవంతుడు పెడతామా? అయ్యో మట్టి అయిపోయింది వద్దు అనుకుంటాం. కానీ ఆవిడ శ్రద్ధగా పూలమాల అంతా చక్కగా గుచ్చి తన మెడలో వేసుకొని చూసి అప్పుడు బాగుంది అంటేనే భగవంతుని పంపించింది. కాబట్టి ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే, ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే గోదమ్మను నేను కాదురా కన్నయ్యా, అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్యా. యమునా తీరాన రాస క్రీడలాడంగా, యమునా తీరాన రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కాదురా కన్నయ్యా, అంత వలపు నాకు ఇవ్వరా కన్నయ్యా. సంసారమే వదిలి సంకీర్తన చేద్దామంటే, సంసారమే వదిలి సంకీర్తన చేద్దామంటే త్యాగయ్యను నేను కాదురా కన్నయ్యా, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా.
దళాలతో తులతూచుదామంటే తులసి దళాలతో తులతూచుదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య. నా హృదయమే నీకు కోవిలగా చేద్దామంటే, నా హృదయమే నీకు కోవిలగా చేద్దామంటే మీరాను నేను కాదురా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య. భగవంతుడితో మనం చెలిమి చేయాలండి. నవవిధ భక్తుల్లో శ్రవణము, మననము, నిధిధ్యాసనము, అలాగే అర్చన, పూజ ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లా భగవంతుడితో మనం చెలిమి చేయాలి. భగవంతుడితో చెలిమి ఎవరు చేశారు? పిడికేడన్ని అటుకులతో నిన్ను చేరుదామంటే, పిడికేడన్ని అటుకులతో నిన్ను చేరుదామంటే కుచేలుణ్ణి నేను కాదురా కన్నయ్య, అంత చెలిమి నాకు ఇవ్వరా కన్నయ్య. అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్య, అంత మమత నాకు ఇవ్వరా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత మమత నాకు ఇవ్వరా.